హైదరాబాద్ లో వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోయింది. గత 3-4 రోజుల నుంచి కూడా వాతావరణం ఈ విధంగానే కనిపిస్తోంది. అయితే చిన్నపాటి జల్లులు అలాగే భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏవైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ వారు సూచిస్తూ ఉన్నారు. అలాగే కరోనా విజృంభిస్తున్న వేళ వర్షాలు కురవడం, ఇదే విధంగా జలుబులు దగ్గులు అనేవి స్ప్రెడ్ అవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. కరోనాకి సంబంధించి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైనంత వరకు పని ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ వాళ్ళు ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో వర్షం వల్ల రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇదే సిచ్యువేషన్ ఇంకా 4-5 రోజులు ఉంటుందని కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని, అలాగే కరోనా విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షంలో జలుబు దగ్గు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆరోగ్య శాఖ వాళ్ళు అలాగే వాతావరణ శాఖ వాళ్ళు ప్రజలకి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరో చెప్పలేరు. సో మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కావచ్చు, బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, గొడుగు అలాగే రెయిన్ కోట్ అనేది బ్యాగ్ లో కంపల్సరీగా పెట్టుకోండి. అలాగే హాట్ వాటర్ మాత్రమే తాగండి. వేడి పదార్థాలు తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనం చూసుకున్నాము హైదరాబాద్ లో వర్షం పడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో. చాలా మంది డ్రైనేజీల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈసారి అలా జరగకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ వారు కానీ అలాగే వాతావరణ శాఖ వారు కానీ కోరుకుంటూ ఉన్నారు. ఎవరైతే డ్రైనేజీల దగ్గర నివసిస్తూ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అలాగే చాలా జంతువులు కూడా డ్రైనేజీ ప్రాంతాల్లో డ్రైనేజీల్లో పడడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సో ప్రజలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అయితే జిహెచ్ఎంసీతో పాటు ఆరోగ్య శాఖ అలాగే వాతావరణ శాఖ సూచిస్తున్నాయి. కెమెరామెన్ మురళీతో లావణ్య ఊటుకూరి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.